ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను. నిఖిల్ అండ్ పృథ్వీ కాదా ఫిజికల్ వైలెన్స్ ని క్రియేట్ చేసింది. గౌతమ్ అంటుండు నీకు ఎట్లా ఆడాలో తెలియదు, నీకు ఏం చేయాలో తెలియదు, నీకు ఫిజికల్ టాస్క్ ఆడొస్తుందా, అసలు ఆడరాదు ఏం రాదు. ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ కనిపిస్తాయి కదా, వీడు నిఖిల్ ని టార్గెట్ చేసిండ్రా, నిఖిల్ టార్గెట్ చేసి అంటుండ్రా అని చెప్పేసి గైస్ ఒక్కటి ఎవరిని టార్గెట్ చేసింది కాదు. సరే బే అనడం కరెక్టేనా చెప్పండి, బే అనొచ్చు అని అంటే నేను అంతా మాట్లాడు, మీరు అనొచ్చు అని ఒక కామెంట్ చేయండి, నేను ఇదంతా మాట్లాడా నేనే మీకు సారీ ఇప్పుడు ఓకే ఐఎమ్ సారీ అని. సో హాయ్ గైస్, మనం నిన్న జరిగిన టాస్క్ గురించి, నిన్న జరిగిన గొడవ గురించి, నిన్న ఓంకార్ వచ్చిన దాని గురించి, ప్రతి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడానికంటే ముందు నేను కొన్ని విషయాలు మీకు క్లియర్ కట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎక్స్ప్లెయినేషన్ అంటే ఏం లేదండి, ప్లీజ్. మీరు నేను బిగ్ బాస్ వీడియోలు ఇలా పెట్టగానే 10K 20K 30K ఇట్లా పోతున్నాయి వీడియోస్, కానీ వేరే కేటగిరీలో వేరే వీడియో చేశారనుకో అస్సలు మీరు దేకట్లే, వాటిని నాకు ఎందుకు దేకట్లేదు అర్థం కావట్లేదు. సో దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్. ఇప్పటికే మీరు చేస్తున్న ఈ సపోర్ట్కి ఐఎమ్ సో హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఒకవేళ మీరు మళ్ళీ కొత్తగా వచ్చినట్టయితే. ఆల్రెడీ మీరు పాత వాళ్ళు అయితే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. సో వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే మీకు తెలుసు కదా, లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. మీరు అన్నీ అలానే చేస్తున్నారు నేను చెప్పిన వెంటనే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీ ఒపీనియన్ ఏమైంది, నిన్న నిఖిల్కి అండ్ గౌతమ్కి మధ్య జరిగిన గొడవలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇంకా మనం వీడియోలోకి పోదాం. వీడియోలోకి పోయాక ఓపెన్ చేయగానే ఓ పాట వచ్చింది, డ్యాన్స్ వచ్చింది. డ్యాన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోహిణి, తర్వాత అవినాష్, నబీల్, గౌతమ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే నేను డామినెంటా, నేను సబ్మిసివా అని మాట్లాడుతుంటే నాకు ఇక్కడికి పోయింది మైండ్ అంతా. బట్ దట్స్ నాట్ ద పాయింట్ హియర్. అంటే ఏమైందంటే ఆడ నార్మల్గా మాట్లాడుకుంటుంటే ఈ డామినెంట్ అని చెప్పేసి అవినాష్ ఆమె అన్నాడు. కట్ చేస్తే కేక్ టాస్క్ పెట్టాడు. కేక్ టాస్క్లో గౌతము, రోహిణి, తర్వాత నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఆడారు. ముగ్గురు కాస్త కట్ చేయడం అంతా అయిపోయిన తర్వాత దాంట్లో రోహిణి అవుట్ అయిపోయింది. తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు మిగిలిపోయారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే విష్ణుప్రియ ఎందుకు నవ్వుతుంది, ప్రతిదానికి ఎందుకు నవ్వుతుందో అర్థం కాదు. ఏంది ఆ నవ్వు అని, అవసరమా అంత ఓవర్ యాక్షన్? కాకపోతే ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నా. ఎందుకంటే ఏంది చూడలేకపోతున్నాం. ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. పిఆర్ బ్యాచ్లు ఇంత ఉన్నారు, ఇన్ని పిఆర్ బ్యాచ్లు ఉన్నాయి విష్ణుప్రియ గారికి. అరే ట్విట్టర్లో హ్యాష్ ట్రెండ్ అవుతుంది విష్ణుప్రియది. అమ్మ మామూలు పిఆర్ లేదు అసలు, బయట హీరోయిన్లకు కూడా లేదు అంత పిఆర్ ఉంది. ఈ కేక్ టాస్క్, ఈ టాస్క్, ఆ టాస్క్ పక్కకు పెడదాం. కేక్ టాస్క్ కాదు, రంగు పడుద్ది టాస్క్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు మెయిన్ పాయింటే అది. మనం బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లలో ఆల్రెడీ మీకు తమ్నైల్ చూసి అర్థమై ఉంటుంది కదా, మాస్క్డ్ మ్యాన్ నిఖిల్ అని నేను పెట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఫిజికల్ టాస్క్లలో ఫిజికల్ వైలెన్స్ని క్రియేట్ చేసింది ఎవరు? నిఖిల్ కాదా? నిఖిల్ అండ్ పృథ్వీ కాదా ఫిజికల్ వైలెన్స్ని క్రియేట్ చేసింది? నాగమణి కాడ కానుంచెల్లి, ఆదిత్యవం కానుంచెల్లి, శేఖర్ భాష కానుంచెల్లి, నబీల్ కానుంచెల్లి, అండ్ ఇక పోతే లేడీస్ ప్రేరణ, యష్మి దగ్గర నుండి సీత, వీళ్ళందరినీ మీరు ఏం చేసిళ్ళు? ఫిజికల్ వైలెన్స్ చేసి చాలా హామ్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ 94 days అయింది బిగ్ బాస్ హౌస్లో. ఈ 94 daysలో ఫిజికల్ గేమ్ వచ్చిందంటే చాలు, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు, ఎట్లా ఆడాలో తెలియదు. అట్లా ఆడరా అని నువ్వే నిఖిలే గౌతమ్ అంటుండు నీకు ఎట్లా ఆడాలో తెలియదు, నీకు ఏం చేయాలో తెలియదు, నీకు ఫిజికల్ టాస్క్ ఆడొస్తుందా, అసలు ఆడరాదు ఏం రాదు పో. అది చీప్గా చూడడం. పృథ్వీ ఉన్నప్పుడు కూడా గౌతమ్ అవ్వచ్చు, నాగమణి కట్టన అవ్వచ్చు, చాలా చీప్గా చూసేవాళ్ళు. పోరా ఇది ఏం బిక్తావు, ఏం చేస్తావు అన్నట్టు చూసేవాళ్ళు. అరే అసలు ఆ బిహేవియర్ ఏంది భయ్, నాకు అర్థం కాదు. ఆ బిహేవియర్ ఏంది? కొంచెం మనకు ఉండాలి కదా. అరే మనం మాట్లాడేది ఎట్లుంది, మరి ఇన్ని రోజులు ఇక్కడ సస్టైన్ అయినాం, మన జనాలు ఇక్కడ ఉంచిల్లు అంటే ఇన్ని రోజులు మనం మాస్కుడితో ఉన్నాం అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే మనం ఇన్ని రోజులు రియల్గా లేము, మన రియాలిటీ ఇది అని చూపించుకోవడానికి. ఏమన్నాడు టాస్క్ అంతా అయిపోయినాక, నువ్వు గౌతమ్ యూఆర్ హిట్టింగ్ మై ఫేస్ అని అన్నాడు. అసలు అక్కడ చూస్తే హిట్టింగ్ మై ఫేస్ ఎక్కడుంది? ఇప్పుడు వచ్చి ఇలా పట్టుకోవాలి, టీషర్ట్ ఇక్కడంతా వైట్గా ఉంది, కలర్ రంగు పుయ్యాలని చెప్పేసి ఇట్లా అన్న క్రమంలో అది ఇట్లా తాగితే మొహానికి కొట్టినట్ట. ఒకవేళ మొహానికి కొట్టినట్టే ఇంటెన్షనల్గా నిఖిల్కి అనిపిస్తే నిఖిల్ ఏం చేయాలి? వీడు కొడుతున్నాడు అని సంచాలకు చెప్పాలి. కొడుతున్నాడు వీడు, కావాలని కొట్టాడు అని అక్కడే ఆపకపోయినావు నువ్వు. అయిపోయి గేమ్ అయిపోయి అక్కడ పడుకొని అయిపోయిన తర్వాత బజర్ మోగిన తర్వాత యూఆర్ హిట్టింగ్ మై ఫేస్. ఏంది అది? అంటే ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం, ఏదో ఒకటి క్రియేట్ చేసి
నీకు బ్యాడ్ చేసింది అనుకో జనాలుగా ట్రిగ్గర్ అవుతుంది, ట్రిగ్గర్ అయితే మనం సేఫ్ అవ్వచ్చు అని మైండ్ సెట్లో మీరు అనుకున్నారా? ఆయన అనుకున్నాడా ఏంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం మొన్న గౌతమ్ మూసుకోరా అన్నందుకు మనం ఎంత రాద్ధాంతం చేసినాం. నేను కూడా రే ఆ మూసుకోరా ఏంది, వాడుకున్నాడు ఏంది, గివ్ ఎవడని మాట్లాడతారా, కొంచెమన్నా సెన్స్ లేదు, కొంచెమన్నా మైండ్ లేదు, ఏం మనిషిరా అని చెప్పేసి మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను నిఖిల్కి సపోర్టా లేకపోతే గౌతమ్కి సపోర్టా అనేది కాదు, నేను ముందు నుంచి చెప్తున్నా. మనం ఎవరికి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా మనం ఆడే ఆట అనేది కాన్షియస్గా ఆడుతూ బూతులు మాట్లాడకుండా ఎవరైతే హానెస్ట్గా ఉంటారో వాళ్ళు గెలవాలని అనుకుంటా నేను. అది నిఖిల్ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా నిఖిల్ తప్పేంది ఏమంటారు తెలుసా? కొంతమంది ఈ ఎదవనా ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా, బేసిక్గా నిఖిల్కి కాలుకి దెబ్బ తగిలి ఉంది. సో గౌతమ్ నిఖిల్ కాలు దొక్కేసరికి ఆ కోపంలో బే అన్నాడంట. అరే మీరు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు దానికి దీనికైనా సంబంధం ఉందా? కాళ్ళు ఎవడన్నా దొక్కితే బా నొస్తుంది రా అని అంటారు. ఏంది బే అని అంటారు ఎవడన్నా? అక్కడైనా కాళ్ళు దొక్కిన సిచ్యువేషన్ అది. అసలు కాళ్ళు దొక్కున్నట్టు కానీ ఎక్కడన్నా కనబడ్డదా? నేను ఫిజికల్ టాస్క్ మొత్తం 24/7 చూసిన, ఎక్కడన్నా కనబడ్డదా? అసలు కొట్టుకున్నట్టు కానీ లేకపోతే ఏమి కనవల్ల. ఎట్లా క్రియేట్ చేస్తారు ఇవన్నీ? ఎట్లా అసలు హౌ నాకు అర్థం కావట్లేదు. పోయి ఏమన్నాడు తెలుసా? కూర్చోబాయ్, పోయి కూర్చోబే. అక్కడ వచ్చి గౌతమ్ అడిగిండు, ఏంది బే అంటున్నావేంది, మొన్న ఏదో మాట అంటే బాగా లేచినావు కదా, బాగా మీదకి వచ్చినావు కదా, బే అంటున్నావేంది అని చెప్పేసి అడిగిండు. అంటే లైన్ అవతలకి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఫిజికల్గా స్టార్ట్ చేసింది ఎవరు? ఫిజికల్గా స్టార్ట్ చేసింది ఎవరయ్యా స్వామి? ఫిజికల్గా స్టార్ట్ చేసింది నువ్వే కదా. ఇట్లా బట్టి టీ-షర్ట్ తీసిరైతే ఆ రింగ్ అవతలకి పోయిండు కదా. ఆడియన్స్ మీరే చెప్పండి, పోయిందా లేదా? గౌతమ్ తప్పు లేదా అని అంటే గౌతమ్ తప్పేముండాలి, తప్పని మాట్లాడుకోవడానికి ఏముంది? దట్స్ అ ఫిజికల్ టాస్క్. ఫిజికల్ అవుతున్నారు ఇద్దరు. ఆ ఫిజికల్ అవుతున్న క్రమంలో ఇద్దరు ఆట ఆడుతుంటే ఈయన ఒక్కడే ఫిజికల్ చేసినట్టు ఆ నిఖిల్ గౌతమ్ని పోర్ట్రే చేయడం మాత్రం బాగుందా? అది బాగాలేదు కదా. ఫిజికల్గా ఆడుతున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, కొడుతున్నావు, కొడితే అనరా మరి అన్నట్టుగా అందరిని అడిగిండు. లైక్ అదే అందరు ఆ రోజు అందరు బాగా లేసిల్లు కదా, ఈరోజు మరి బే అంటుండు, మరి ఎవరు తప్పనరా అని చెప్పేసి అంటే ఆగరా, అవును ఏం చేసుకుంటావు చేసుకోపో. తిట్టడం మీ వంతే, మర్యాద ఇవ్వకపోవడం మీ వంతే, మళ్ళీ ఏం చేసుకుంటావు పో అనడం కూడా మీ వంతే. అక్కడ ఉన్న శుద్ధపూసలు అందరు ఉన్నారు కదా, అక్కడ ఉన్న శుద్ధపూసలు ఉన్నారు చాలా మంది, వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ శుద్ధపూసలు ఉన్నారు కదా. దాంట్లో కొంతమందికి విష్ణుప్రియ అంటుంది, అసలు నేను దాంట్లో ఇన్వాల్వే కాలే, నువ్వు నన్ను ఎందుకు తీస్తావు నా పాయింట్. ఈయన ఏమడిగాడు గౌతమ్? కాదురా విష్ణుప్రియ అని చాలా మంచిగా సాఫ్ట్ కార్నర్గా అడిగిండు, సాఫ్ట్ టోన్లో అడిగిండు. ఆమె ఏమంటుంది? ఇక్కడ నబీల్ అంటుండు, ఇగో మూసుకొని కూర్చోనడం కూడా తప్పే అని చెప్పేసి అవినాష్ అండ్ రోహిణి కొంచెం లేట్గా అన్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే మూసుకొని కూర్చో అన్నదానికి మేము అనలేదు, బేసిక్గా మేము అన్న పాయింట్ ఏంటంటే వాడుకున్నాం అనే పాయింట్ మీద మేము అన్నాం నిన్ను తప్పని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. ఓకే, దట్స్ అ గుడ్ పాయింట్. వాడుకున్నాం అనడం మాత్రం చాలా బ్యాడ్ థింగ్, అలా అనొద్దు. గౌతమ్ కూడా కొంచెం సెన్స్ ఉన్నోడైతే ఎవరు అట్లా మాట్లాడరు. కట్ చేస్తే ఆయన ఏమంటుండంటే, మీరు ప్రతి ఒక్కరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారే తప్ప ఒక్కరన్నా మరి ఆడు తప్పు చేసిండు అని ఒక్కరన్నా అంటున్నారా అని అంటే, తప్పు చేయలేదు అని ఎవరన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడన్నారు? ఎక్కడ కనబడ్డది మనకు? మీరే చెప్పండి. నిఖిల్ బే అనడం చాలా తప్పు నిఖిల్ అలా అంటారు ఎవరైనా? మొన్న నువ్వు వాడు మూసుకోరా అంటే వాడుకోరా అంటే బాగా లేచినావు కదా, మరి ఇప్పుడు బే అనడం కరెక్టా అని చెప్పేసి వీళ్ళు అన్నారా? లేదు. ఇప్పుడు ప్రేరణ యాజ్ ఏ సంచాలకుగా ఉంటుంది, సంచాలకుగా ఉండి గౌతమ్ని తీసేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రేరణ సంచాలకుగా ఉండి నిఖిల్ని హైలైట్ చేయడానికి నిఖిల్కి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఉండి విష్ణుప్రియ, నబీలు, వీళ్ళు రోహిణి అని వీళ్ళందరూ ఇన్ ద సెన్స్ విష్ణుప్రియ, నబీలు, తర్వాత ప్రేరణ, వీళ్ళు ఏం చేస్తారు? నిఖిల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరి ఇంక అక్కడ వేరే ఆప్షన్ లేదు కదా. మనం ముందు నుంచి వాళ్ళు గేము, కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్, అసలు ఈ ఎక్స్పోజ్ అంతా చేసినోడే గౌతమ్. ఈ గౌతమ్ అనే క్యాండిడేట్ లేకపోతే, ఈ కంటెస్టెంట్ లేకపోతే మనకు బిగ్ బాస్ హౌస్లో ఇదంతా జరిగేది ఒక్కడన్నా మాట్లాడితే బాగుండు అనుకునే క్యాండిడేట్లలో పోయి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పోయిన వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మనకు జనాలలో కూడా ఓకే వాట్ ఈజ్ రియాలిటీ అన్నది అర్థమైంది. పర్సనల్లీ ఐఎమ్ టెలింగ్ దట్ నిఖిల్ ఫిజికల్ టాస్క్లలో గెలవడానికి పుట్టినోళ్ళుగానే ఉంటాడు. ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ ఈరోజు ఆడిన విధానంలో ఫిజికల్ అయింది ఈయనే, పట్టి గుంజింది ఈయనే, కాలు పట్టి గుంజుకొచ్చింది ఈయనే, ప్లేట్ పడడానికి పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు, ప్లేట్ పట్టితే అది కూడా గౌతమే చేసిందని చెప్పేసి అంటారు. ప్రేరణ అంటది, ఆ ప్లేట్ పడేసింది, ఆ ప్లేట్ పడేయడమే కరెక్ట్ కాదు, ఆ ప్లేట్ పడి రంగంతా పడింది, ఈయన దాంట్లో రంగు ఉంది కాబట్టి మనం ప్లేట్ పైన పెట్టొద్దు అంట. అసలు ప్లేట్ కింద పడ్డది, ఆయన కింద పడి ఈయన కింద పడి, ఆయన మీద పెట్టిన మరి ఈయన కూడా మీద పెట్టాలి కదా. ఏంది ప్రేరణ గారు? నాకు అర్థం కాదు. సో ఇట్లా బయాస్డ్ గేమ్ జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో.
నేను నిన్ననే అన్న బట్టలు చింపుకోకుండా అంతా అయిపోయింది అని చెప్పేసి. కానీ ఇవాళ అంటే రోజు రోజుకి ఒక్కొక్క రియాలిటీ బయటకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్కి వచ్చింది కదా, చివరికి వచ్చేసరికి రియాలిటీస్ బయటకు వస్తాయి. నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజైనా బయటపడుతుంది అన్నట్టు. సో అలా జరిగింది. ఇంకా చూడు, నేను మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ కనిపిస్తాయి కదా, వీడు గౌతమ్ని నిఖిల్ని టార్గెట్ చేసిండ్రా, నిఖిల్ టార్గెట్ చేసి అంటుండ్రా అని చెప్పేసి అంటున్నారు. గైస్ ఒక్కటి, ఎవరిని టార్గెట్ చేసింది కాదు. సరే బే అనడం కరెక్టేనా చెప్పండి? బే అనొచ్చు అని అంటే నేను అంతా మాట్లాడా, మీరు అనొచ్చు అని ఒక కామెంట్ చేయండి, నేను ఇదంతా మాట్లాడా, నేనే మీకు సారీ చెప్పి ఓకే ఐఎమ్ సారీ అని చెప్పేసి. అక్కడ ఆ పర్సన్ని, గౌతమ్ అనే పర్సన్ని పృథ్వీ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, చాలా చులకన చూసిళ్ళు, చాలా చీప్గా చూసిళ్ళు చాలా రోజుల నుంచి. నేను చూసుకుంటూ వస్తున్నా, ఏదో ఒక రోజు మాట్లాడదాం. ఈ గౌతమ్ కూడా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుండు, ఎందుకులే అన్నట్టుగా మనం ఊరుకున్నాం. ఇంకా లాస్ట్కి వచ్చింది, అయ్యేది లేదు పోయేలేదు, నిజాలు బట్టబయలేటట్టు బట్టలు ఇప్పుకొని మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇది వీళ్ళదని సేఫ్గా మాట్లాడడానికి ఏం లేదు, సేఫ్గా ఆడడానికి కూడా ఏం లేదు. అక్కడ ఉన్నదే 5-6, ఆ 5-6 మెల్లగా ఈ వారం ఒకరు బయటకు వస్తారు, అది అయిపోతుంది. సో ఓంకార్ వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క టాస్క్ ఇచ్చిండు. టాస్క్ ఇచ్చిన తర్వాత నిఖిల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగిండు. నీ పాస్ట్కి వెళ్ళి నీ లైఫ్లో నువ్వు ఏదైనా తగ్గించుకోవాలంటే ఏం తగ్గించుకుంటావు అంటే, మై అరగెన్స్ అండ్ యాంగర్ అండ్ ఇరిటేషన్, ఈజీగా ఇరిటేట్ అవ్వడం, దాన్ని నేను తీసేసుకుంటా. సో అది బేసికలీ ఐఎమ్ సారీ టు సే దిస్, ఆయనకు బ్రేకప్ అయిన సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో ఆ బ్రేకప్కి కారణం మేబీ ఆయన అరగెన్స్, లేకపోతే ఆయన ఇరిటేట్ అవ్వడం, దీనివల్ల అయ్యి ఉంటుంది. సో అందుకే అదే తగ్గించుకుంటా అని చెప్పేసి చెప్పిండు మనోడు. ఐ విష్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ విత్ నిఖిల్ అండ్ హర్ గర్ల్ ఫ్రెండ్. సో ఇంకో విషయం, నేను ఈ పాయింట్ మర్చిపోయాను ఇప్పుడు మాట్లాడడానికి. గౌతమ్ నిఖిల్ని వాడుకున్నావు అనే మాట అన్నాడు, చూసినారా? వాడుకోలేదా అని నేను అడుగుతున్నాను. యస్మిని వాడుకోలేదా? యస్మిని వాడుకున్నాడు, కాకపోతే ఎట్లా వాడుకున్నాడు? చాలా క్లియర్గా వాడుకున్నాడు, చాలా పద్ధతిగా. అసలు బయటికి ఎలా ఎక్స్పోజ్ అవ్వాలో అర్థం కాకుండా ఒక మంచి ప్లానింగ్తో ఆయన జోన్లోకి తీసుకొచ్చుకొని ఆయన చెప్పినట్టు బట్టలు ఇట్లా వేసుకో, గాజులు ఇట్లా వేసుకో, అద్దం కాడ నిలబడి ఇట్లా బాగాలేదు అనడం, పడుకునేటప్పుడు వీడితో కొట్టుకోవడం. ఫ్రెండ్షిప్ అనకండి. అవతల పర్సన్కి నేనంటే ప్రేమ ఇష్టం అని తెలిసినప్పుడు నేను వాళ్ళతో ఉండే విధానానికి అవతల ఉన్న పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే, ఓకే వీడు ఇప్పుడు బయటపడిపోయిన షోలో ఉన్నాం కదా, మేబీ లోపల ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకటేసారి కట్ చేయాలి మనం. యష్మి నాకు ఇవన్నీ వద్దు నాకు చెయ్యకు అని నువ్వు ఒక్క మాట చెప్పలే. అరే నాకు క్లారిటీ లేదురా, నేను ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్. ఏంటి ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్ అంటే వాట్? అంటే నువ్వు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనం ఓపెన్గా మాట్లాడలేకపోతున్నామేమో అని ఆపోజిట్ పర్సన్ అనుకోవడం తప్పులే కదా. ఎందుకు ఇట్లా చేయడం? సో అలా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో హీ యూజ్డ్ హిమ్ ఏమో అనే థాట్ వచ్చింది అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. లెట్స్ సీ ఇంకా ఏమవుతుంది, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇప్పుడు సాటర్డే నాగార్జున సార్కి పెద్ద పరీక్ష ఉన్నది, ఇద్దరిట్లో ఎవరు గుడ్ అంటారు ఎవరు బ్యాడ్ అంటారు అని రేపు డిసైడ్ అవుతుంది అసలు బిగ్ బాస్ టీం ఎవరి తరపున. రేపు అంటే ఇన్ ద సెన్స్ ఇవాళ డిసైడ్ అవుతుంది బిగ్ బాస్ ఎవరి తరపున ఉంది, ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి.